హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా మరొక చాప్టర్ అయినటువంటి మహిళా శిశు అభివృద్ధి గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి చాప్టర్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా పిల్లలకు పోషణపరమైన సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకోసమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతోగానం కృషి చేయడం జరుగుతుంది. అందుకోసమే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇలా మహిళలకు శిశు సంక్షేమానికి సంబంధించి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ అనేది ఉండడం జరిగింది. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా మహిళా శిశు సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుంది. కాబట్టి వారి యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పిల్లల రక్షణ అదేవిధంగా మహిళల యొక్క సాధికారత కింద అందుబాటులో ఉన్నటువంటి సేవలు మౌలిక సదుపాయాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చెప్పేటువంటి డిజిట్స్ అనేవి కొన్ని మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకో. ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ కాదండి. నేను ఏవైతే గుర్తుంచుకోండి అని చెప్తానో వాటిని మాత్రమే గుర్తుంచుకోండి. ముందుగా చైల్డ్ ప్రొటెక్షన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు సంబంధించి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలనైతే చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 35 చిల్డ్రన్ హోమ్స్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని చిల్డ్రన్స్ హోమ్స్ ఉన్నాయంటే 35 ఉండడం జరిగాయి. అదేవిధంగా 17 శిశు గృహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు అండి. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు అంటే మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించి ఒక ప్రొటెక్షన్ యూనిట్ ను చిల్డ్రన్ కు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఒక చైల్డ్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా 33 చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు అనేవి ఉండడం జరిగాయి. 33 జువైనల్ జస్టిస్ బోర్డులు అంటే ప్రతి జిల్లా కూడా ఒక్కొక్క చొప్పున 33 జువైనల్ జస్టిస్ బోర్డులు కూడా ఉండగా 7 జువైనల్ హోమ్స్ ఉండడం జరిగిందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. 7 జువైనల్ హోమ్స్ అనేవి రాష్ట్రంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీని కూడా చిల్డ్రన్ కు సంబంధించి ఈ ప్రొటెక్షన్ పేరిట ఏర్పాటు చేసిందండి. ఇదండి చిల్డ్రన్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వివిధ రక్షణకు సంబంధించిన సంస్థలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క సాధికారతను పెంపొందించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎనలేని కృషి అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మహిళలకు సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మహిళలు వివిధ విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైన సందర్భంలో వారికి హెల్ప్ లైన్ అందించడం కోసం అంటే వారికి సహాయాన్ని అందించడం కోసం 181 అనేటువంటి 181 అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి సేవలను అందించడం కోసమై 36 సఖీ వన్ స్టాప్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్రంలో 18 స్వదార్ గృహాలు కూడా ఉండడం జరిగాయి. స్వదార్ గృహాలు అంటే ఏంటో మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 ఉజ్వల గృహాలు కూడా ఉండడం జరిగిందండి. ఈ స్వదార్ గృహాలు అంటే ఏం లేదండి, ఎవరైతే మహిళలు వివిధ రకాలైనటువంటి హింసలను ఎదుర్కొంటారో వారికి ఈ యొక్క స్వదార్ గృహాలు అనేవి రక్షణను కల్పించడం జరుగుతుందండి. అదేవిధంగా 2 ఉజ్వల గృహాలు కూడా ఉండడం జరిగింది. ఒకటి స్టేట్ హబ్ మహిళా సాధికారత అనేది కూడా ఒక సంస్థ ఉండడం జరిగిందండి. మరొకటి ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇది అందరికీ తెలిసిన సంస్థనే అండి. ఇది 1975 సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ICDS అనేటువంటి
పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1975 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఐసిడిఎస్ పథకం ఇప్పుడు అంగన్వాడీ సేవల ప్రాజెక్టుగా పేరు మార్చబడింది అని గుర్తుంచుకోండి. ఇందులో మహిళలకి, ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్యం, పౌషకాహారం, విద్యా సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమమే ఈ యొక్క ఐసిడిఎస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో 35,700 అంగన్వాడీ సెంటర్లలో ఈ యొక్క ఐసిడిఎస్ తన యొక్క సేవలను అందిస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అంగన్వాడీ సేవా కేంద్రాలు ఉన్నాయని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 35,700 అంగన్వాడీ సెంటర్లలో ఈరోజు ఐసిడిఎస్ తన యొక్క సేవలను అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా 149 అంగన్వాడీ సేవల ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. అయితే అంగన్వాడీకి సంబంధించి మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ వారు అంగన్వాడీకి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 6 ఏళ్లలోపు పిల్లలకు వివిధ రకాలైనటువంటి సేవలను అందించడం కోసం ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 155-209 అండి. 155-209 అని గుర్తుంచుకోండి. మరొకటి AWCC అండి, అంగన్వాడీ కమ్ క్రేష్ సెంటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంగన్వాడీ కమ్ క్రేష్ సెంటర్స్, దీనిని ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో భారత ప్రభుత్వం పన్లా అనేటువంటి పథకం కింద రాష్ట్రంలో 33 AWCCలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రంలో ఎన్ని ఏర్పాటు చేశారు అంటే 33 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో ఏం చేస్తారంటే సురక్షితమైనటువంటి డేకేర్ సౌకర్యాలను పిల్లలకు అందించడం జరుగుతుంది. పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య అభివృద్ధిని పెంపొందించడమే ఈ యొక్క AWCC యొక్క ప్రధాన లక్ష్యం అండి. ఇది కూడా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో, అదేవిధంగా 15,640 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా పాఠశాల భవనాలు, అదేవిధంగా ఆ యొక్క పాఠశాల యొక్క ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. దీనిని మనం SNP గా చెప్పుకోవచ్చండి. ఇది SNP అనేది ఐసిడిఎస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఐసిడిఎస్ అందించేటువంటి ప్రధాన సేవలలో ఒకటే ఈ యొక్క SNP. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకం. అయితే మన రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ పరిధిలో 35,700 అంగన్వాడీ సెంటర్లలో ఈ యొక్క సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది అమలు కావడం జరుగుతుంది. అయితే భారత ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఈ యొక్క సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద ఏ యొక్క 7 నెలల శిశువు నుంచి 6 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలు ఉంటారో ఆ పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే మహిళలకు పోషకాహారాన్ని ఈ యొక్క ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద అందించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద బాలింతలకు, గర్భిణీలకు ప్రతిరోజు కూడా పప్పు, అన్నం, నూనె, కూరగాయలు, మసాలాతో కూడిన పూర్తి భోజనంతో పాటు 200 మిల్లీలీటర్ల పాలను, ఒక ఉడికించినటువంటి కోడిగుడ్డును కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించిందంటే గర్భిణీలు, బాలింతలు, శిశువులకి పౌష్టిక లేదా పోషక ఆహారాన్ని అందించడం కోసమని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే ప్రోగ్రాం కింద ప్రతి 7 నెలల శిశువు నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బాలామృతం అనేటువంటి ఒక పథకం కింద ప్రతి నెల వేయించిన గోధుమలు, శనగపప్పు, పాలపొడి, చక్కెర,
అదే విధంగా నూనె మిశ్రమంతో చేసినటువంటి 2.5 కిలోల ప్యాక్ ను అందించడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. బాలామృతం పథకానికి క్రింది వారిలో ఏ వయసు వారు అర్హులని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 7 నెలల శిశువు నుంచి 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల వరకు కూడా ఈ యొక్క బాలామృతం పథకానికి అర్హులుగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. వారికి 2.5 కిలోల మిశ్రమంతో కూడినటువంటి ప్యాకేజీని అందించడం జరుగుతుంది. అదే విధంగా 16 గుడ్లను కూడా అందిస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద ఎన్ని గుడ్లు అందిస్తున్నారు అంటే 16 గుడ్లను అందిస్తున్నారు. అదే విధంగా పిల్లలకి ప్రతిరోజు కూడా 100 గ్రాముల మిశ్రమాన్ని నెలలో 25 రోజులు తినిపించాలండి. ఈ యొక్క బాలామృతం కింద ఇచ్చేటువంటి ప్యాకెట్ కింద ఆ యొక్క మిశ్రమాన్ని 25 రోజుల పాటు ప్రతి పిల్లలకి కూడా 100 గ్రాముల మిశ్రమాన్ని తినిపించినప్పుడే వారు తక్కువ బరువు అదేవిధంగా పోషకాహార లోపం అనేవి లేకుండా ఉండడం జరుగుతుంది. అదే విధంగా వీటిని గనక మనం సక్రమంగా అమలు చేసినట్లయితే శిశు మరణాల రేటును కూడా తగ్గించడం జరుగుతుందని ఈ యొక్క పథకం ప్రారంభించినప్పుడే ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కార్యక్రమం రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షలకు పైగా గర్భిణీలు బాలింతలు లబ్ధి పొందడం జరిగింది. ఇక మరొక అంశం అండి, పోషణ్ అభియాన్ అండి. లైఫ్ సైకిల్ విధానం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క పోషణ్ అభియాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే 5 సంవత్సరాల కంటే కూడా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వారిలో ఎదుగుదల లోపం, తక్కువ బరువు అనేటువంటివి ప్రధాన సమస్యలుగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారికి సంబంధించి పోషకాహారాన్ని గనక వారికి సక్రమంగా అందించినట్లయితే అలాంటి సమస్యలను తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని ఒక పోషణ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక మరొక అంశం ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి స్కీమ్. ఇది దేనికి సంబంధించిందంటే పిల్లలకి సమగ్రమైనటువంటి రక్షణను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఐసిపిఎస్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. భారత్లో ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యవంతమైన సంతోషకరమైన బాల్యాన్ని కలిగి ఉండేలా క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలకు కుటుంబ ఆధారిత పరమైనటువంటి రక్షణను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఐసిపిఎస్ అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకం కింద పిల్లలకి సమగ్రమైనటువంటి రక్షణను అందించేటువంటి కార్యక్రమం ఈ యొక్క ఐసిపిఎస్ అనేక విధాలుగా చేపట్టడం జరిగిందండి. ఆపరేషన్ ముస్కాన్ అయినా ఆపరేషన్ స్మైల్ అయినా ఈ యొక్క 2 కూడా తప్పిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలకు రక్షణను అందించి వారిని గుర్తించి వారికి రక్షణను అందించడం జరుగుతుందండి. నేటి వరకు దాదాపుగా 4851 మంది పిల్లలను ఆపరేషన్ ముస్కాన్ అదేవిధంగా ఆపరేషన్ స్మైల్ కింద రక్షించడం జరిగింది. అయితే ఈ యొక్క ఐసిపిఎస్ కింద దాదాపుగా 1022 బాల్య వివాహాలను ఆపడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 1022 బాల్య వివాహాలని 2023-24 సంవత్సరంలోనే ఆపడం జరిగింది. అదే విధంగా చాలా మందికి కూడా స్పాన్సర్షిప్ సంరక్షణను కూడా దాదాపుగా 5933 మంది బాలలకు స్పాన్సర్షిప్ సంరక్షణను కూడా ఈ యొక్క ఐసిపిఎస్ అందించిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, వికలాంగులు, లింగ మార్పిడి, సీనియర్ సిటిజన్ల సంక్షేమం. నేటి సమాజంలో అత్యంత దుర్బలమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నటువంటి
వారెవరైనా ఉన్నారు అంటే ఒకరు వచ్చేసి వికలాంగులు, మరొకరు లింగ మార్పిడికి సంబంధించిన వారు, మరొకరు సీనియర్ సిటిజన్లు అండి. ఈ యొక్క 3 రకాలకు సంబంధించినటువంటి వారు నేటి సమాజంలో చాలా వరకు అణగారిన వర్గాలుగా లేదా దుర్బలమైనటువంటి పరిస్థితులను ఈరోజు వారు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాంటి వారి యొక్క దివ్యాంగుల యొక్క సాధికారతను, వారికి సంబంధించి పునరావాసాన్ని కల్పించాలని భారత ప్రభుత్వం అనేక పథకాలను కూడా నేటి వరకు అమలు చేస్తుంది. భవిష్యత్తులో అమలు చేయడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా వికలాంగులకు శారీరక, మానసిక, సామాజిక, విద్య, ఆర్థిక పునరావాసం, అభివృద్ధిని ప్రోత్సహించి వారి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకోసమై వారికి జీవితాంతాన్ని గౌరవప్రదంగా నడిపించేందుకు ఈ యొక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలనైతే చేపట్టింది. అందులో భాగంగా నేటి వరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వం దాదాపుగా 4,96,825 మంది వికలాంగులకి, అదేవిధంగా 15,42,877 మంది సీనియర్ పౌరులకు కూడా ప్రతి నెల కూడా పెన్షన్ను అందించి వారి యొక్క గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని జీవించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా చాలా మంది వివాహాలకు సంబంధించి వికలాంగులను వివాహం చేసుకోవడాన్ని చిన్న చూపుగా చూస్తూ వారిని అంటరానితనం కలిగిన వ్యక్తులుగా నేటి సమాజం అనేది వారిని సామాజిక వెలికి గురి చేయడం జరుగుతుంది. ఎవరైతే వికలాంగులను గనక వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని కూడా అందించడం జరుగుతుందండి. కాబట్టి గుర్తుంచుకోండి, వివాహాలకు ప్రోత్సాహక అవార్డు కింద వికలాంగులు ఎవరైతే ఉంటారో అలాంటి వికలాంగులను సాధారణ వ్యక్తులు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2024 వరకు కూడా 226 మంది లబ్ధిదారులకు దాదాపుగా 2.26 కోట్లు మంజూరు చేశారంటే అర్థం చేసుకోండి, 226 మంది సాధారణ పౌరులు 226 మంది వికలాంగులను వివాహం చేసుకుని చాలా ఆదర్శవంతమైనటువంటి జంటగా ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం జిల్లాల్లో 33 జిల్లాల్లో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో వృద్ధాశ్రమాలను కూడా ఏర్పాటు చేస్తుందండి. అందులో భాగంగా తొలి విడతగా నారాయణపేట, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి లాంటి జిల్లాల్లో కూడా ఈ యొక్క వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తంగా 14 వృద్ధాశ్రమాలు అనేవి శాంక్షన్ కాగా ఈ యొక్క 4 జిల్లాల్లో ప్రస్తుతం ఇవి పనిచేస్తున్నాయి. మరో 10 వృద్ధాశ్రమ భవనాలు అనేవి నిర్మాణ దశలో ఉన్నాయి అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కన్ని పెంచినటువంటి తల్లిదండ్రులను ఈరోజు సమాజం ఏ విధంగా చూస్తుందంటే వారొక పనికిరాని బొమ్మలుగా చూస్తూ ఈరోజు ఇంటి నుంచి వారిని పంపించడం జరుగుతుంది. అలాంటి వారికి మేమున్నామంటూ తోడ్పాటు అందించడం కోసం ప్రభుత్వమే వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి వారికి భరోసాను కల్పించడం జరుగుతుంది లేదా చేయూతను అందిస్తుందని గుర్తుంచుకోండి. ఇక సమాజంలో మరొక అణగారిన వర్గంగా గుర్తింపు పొందినటువంటి లింగ మార్పిడికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, అనేక చట్టాలను చేయడం జరిగింది. కాబట్టి వారికి సంబంధించి కూడా అనేక పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏర్పాటు చేసింది. ట్రాన్స్జెండర్లకు సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వడం, ఐడి కార్డులు ఇవ్వడం కూడా జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక కార్యక్రమం అండి, మిషన్ శక్తి. మహిళల యొక్క భద్రత, సాధికారతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన 2 ఉప పథకాల యొక్క కలయికనే ఈ యొక్క మిషన్ శక్తి. ఇందులో సంబాల్ కింద సఖీ 1 స్టాప్ సెంటర్లను
ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా 36 ఉండడం జరిగాయి. అదేవిధంగా భరోసా కేంద్రాలండి ఆపదలో ఉన్నటువంటి మహిళలకు సహాయం అందించాలి. అదేవిధంగా అలాంటి మహిళలకు సహాయం అందించడంతో పాటు పునరావాసం, పోలీస్, మెడికల్, లీగల్, ప్రాసిక్యూషన్ సర్వీస్ ద్వారా సమగ్రమైనటువంటి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి. ఇది హైదరాబాద్ పరిధిలో 3 కమిషనరేట్లు సహా 24 జిల్లాలు, 6 కమిషనరేట్లు, 5 కేంద్రాలను కవర్ చేసేటువంటి 35 భరోసా కేంద్రాలకు ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆర్థికంగా సహకారాన్ని అందిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇదండి తెలంగాణకు సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా ఈ చాప్టర్ ను డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి చాప్టర్ గా పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.